నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజయుతం మునుగోడులో నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావడం చేత మరి వివిధ ప్రాంతాల నుంచి తమ పార్టీ క్యాండిడేట్ని ఖచ్చితంగా గెలిపించుకోవాలి, మద్దతుగా నిలబెట్టుకోవాలి. రెఫరెండంగా తీసుకునే ప్రతి ఒక్క పార్టీ ఈ పార్టీ గెలవడంతో బీజేపీ బలపడటమా, లేకపోతే టీఆర్ఎస్ గెలిస్తే మరి టీఆర్ఎస్ఏ మరి ప్రతి చోట కూడా బలంగా ఉందని చెప్పుకోవటమా, కాంగ్రెస్ పెట్టుకుంటే మరి జీవమరణ సమస్యగా ఉన్నటువంటి ఈ సమస్యను అన్ని పార్టీలు కూడా గెలవాలనుకుంటున్నాయి. మరి వివిధ ప్రాంతాల నుంచి ఇన్ఛార్జులుగా ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు చౌటుపల్లి మున్సిపాలిటీని చూసినటువంటి మాజీ మేయర్ బండ కార్తిక్ గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి వారి ప్రచారం ఎలా ఉందో తెలుసుకుందాం. చెప్పండి, మరి మీరు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చారు గతంలో. సో ఇక్కడ ఉన్న రాజగోపాల్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉంటూ, అంటే ఐ థింక్ ఈ మధ్యకాలంలోనే ఒక పార్టీ మారినప్పుడు రిజైన్ చేసినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి అనుకుంటా. సో మరి ఎలా అనిపిస్తుంది ప్రజలలో? మునుగోడు నియోజకవర్గము మేము నైతికంగా ఎప్పుడో గెలిచినాం. మేము ఇప్పుడు పోరాటం చేసేది, మేము ఇప్పుడు అంటే పార్టీ తరఫు నుంచి తిరిగేది అంతా కూడా మెజారిటీ కోసం తిరుగుతున్నాం. మరి ఆ మెజారిటీ రావాలని మేము కష్టపడుతున్నాం. మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దేనికోసం కష్టపడుతున్నారు? వాళ్ళ గెలుపు కోసం కష్టపడుతున్నట్టున్నారు. అది కూడా ఉన్న ఎమ్మెల్యేలంతా, మరి రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి వచ్చి, మరి అదేవిధంగా వాళ్ళ మంత్రులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే వాళ్ళ కౌరవ సైన్యం అంతా కూడా ఈరోజు గెలుపు కోసం పోరాటం చేస్తారు. మేము నైతికంగా గెలిచినాం కాబట్టి మాకు మెజారిటీ కోసం మేము ఆలోచిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, నైతికంగానే ఎందుకు అంటున్నా అంటే, మరి గొర్రెలని బర్రెలని సంతలో కొనుక్కున్నట్టు మరి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళని మరి తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళు రాజీనామా చేయలేదు. మరి రాజగోపాల్ రెడ్డి గారు స్వచ్ఛందంగా అంటే బీజేపీ పార్టీకి చేరుక కావాలని వారు ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసిండ్రు. మరి వారు ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే మీరు ఈ విధంగా పోరాటం చేస్తున్నారు. మరి కౌరవ వాళ్ళందరూ కూడా వచ్చి, కౌరవ సైన్యం అంతా కూడా వచ్చి కొట్లాట చేస్తున్నారు. మరి మీరు సంతలు కొనుక్కున్నట్టు 12 మందిని ఎట్లా కొనుక్కొని వాళ్ళని చూసుకొని వాళ్ళని పక్కన పెట్టుకొని ఈరోజు వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చిర్రు. మరి తెలంగాణ కోసం ఉద్యమ సమయంలో పోరాటం చేసినాం. అంటే వీళ్ళకే కాకుండా మనం చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో అమరవీరులు ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిండ్రు. వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఉద్యమం చేసిండ్రు. మరి వాళ్ళని కొట్టడానికి వచ్చిన ఎమ్మెల్యేలు, అప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అప్పుడున్న దానం నాగేందర్ కావచ్చు, అప్పుడున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉద్యమం చేసే వాళ్ళ మీద రాళ్ళు కొట్టిర్రు, రాడ్లు పట్టుకున్నారు, అన్నీ చేసిర్రు. మరి వాళ్ళని పక్కన పెట్టుకొని ఈరోజు మంత్రి పదవులు ఇచ్చి రాజ్యం వెళ్తున్న కేసీఆర్ గారు, మరి మీకే తెలియాలా ఏ విధంగా ఈరోజు ఉంటుందనేది. స్వచ్ఛందంగా కూడా చాలామంది కూడా వస్తున్నారు. మాకు మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే స్వచ్ఛందంగా మేము రాజగోపాల్ రెడ్డి అభిమానులం అంటున్నారు, మరి భారతీయ జనతా పార్టీ మీద అభిమానం అంటున్నారు. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి గెలుపుకు మెజారిటీ కోసం పోరాటం చేస్తున్నాం. సో చూసుకున్నట్టయితే సమస్యలు ఏమైనా ఉంటాయి ఇప్పటికే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు పరిష్కరిస్తుంది కూడా ప్లాన్ చేస్తున్నారు కదా. సో మరి అలాంటప్పుడు మీరు ఎలా కౌంటర్ ఇస్తారు వాళ్ళకు? అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. రాజగోపాల్ అన్న ఒకటే చెప్పిండు రాజీనామా చేసినప్పుడు, మునుగోడుకి నేను రాజీనామా చేస్తే కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చున్న ఆయన ఈరోజు మన దగ్గర ఒక ఊరు దత్తకు తీసుకున్నాడు. అంటే రాజీనామాతోని అభివృద్ధి పనులు జరుగుతాయి. మరి వారు రాజీనామా చేయగానే మనకి పెన్షన్స్ వచ్చినాయి. మరి అదేవిధంగా గొర్రెలకి పైసలు వచ్చినాయి, డైరెక్ట్ అకౌంట్లో వేయడం జరిగింది. మరి రోడ్డు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ రోడ్డు శాంక్షన్ చేసి రోడ్డు వేయడం జరుగుతుంది. మరి ఆ విధంగా వారు రాజీనామా చేయగానే జరుగుతుంది. మరి వీళ్ళందరూ కూడా వాగ్దానాలు చేస్తున్నారు కదా, వాగ్దానాలకే పరిమితం. వాళ్ళు ఏ విధంగా ఇక్కడికి వచ్చి ఏ మొహాలు పెట్టుకొని వచ్చి ఇక్కడ చేస్తున్నారు? వారి నియోజకవర్గంలో పోయి చూసుకోమనండి ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చేసిండ్రు అనేది. ఎందుకనంటే ఎమ్మెల్యేలుగా ఉంటూ మంత్రులుగా ఉంటూ వాళ్ళ నియోజకవర్గమే అభివృద్ధి చేయకుండా మునుగోళ్ళు వచ్చి వాగ్దానాలు చేయడం అంటే అది ఎంతవరకు అమలు చేస్తారనేది కూడా చూడాలి మనం. సో మొత్తం ఏం చూస్తే మరి ఇప్పటికి పార్టీ మారారు, చేయి గుర్తు అదే గతంలో సర్వే చేస్తే కూడా రాజగోపాల్ రెడ్డికి పర్వాలేదు కానీ గుర్తు మారిపోయిందండి. మరి గుర్తు ప్రజలకు తీసుకెళ్లారా? కమలం పువ్వు 100% అండి. కమలం గుర్తు అనేది కింద స్థాయి వరకు కూడా తీసుకెళ్తున్నాం. భారతీయ జనతా పార్టీ నైతికంగా ఎప్పుడో గెలిచిందని నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, వారు రాజీనామా చేసి ప్రజల వద్దకు వచ్చిండ్రు, అప్పుడే నైతికంగా వారు గెలిచిండ్రు. కేవలం మేము అంతా కూడా ఒకటే ఆశిస్తున్నాం, మెజారిటీ ఎంత వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ మండల్లో ఎంత రావాలి అనే ఆ ప్లానింగ్లోనే ఉన్నాము.
వారి గుర్తు 100% అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయి అనేది కూడా కింద స్థాయి వరకు జనాలకు కూడా తెలుసు. మరి వారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి వచ్చిండ్రంటే మరి వారి గుర్తు మారిందనేది కూడా వారికి అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఈ 15-20 రోజుల్లో కూడా నుంచి కూడా అంటే ప్రజల మధ్యనే ఉంటూ రాజగోపాల్ రెడ్డి గారు, వారి కుటుంబం, లక్ష్మి గారు కూడా, వదిన గారు కూడా మొత్తము ప్రజల మధ్యలోనే ఉంటూ వారి గుర్తు కింద స్థాయి వరకు కూడా పోయేటట్టు కూడా చేస్తున్నారు. మరి పార్టీ పరంగా బీజేపీ పార్టీ తరఫు నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్స్ మరి కిషన్ రెడ్డి గారు మొన్న రావడం జరిగింది. మరి ఈరోజు ఈటల రాజేందర్ గారు వస్తున్నారు. ఆ విధంగా రోజు ఒక్కొక్క స్టార్ క్యాంపెయినర్ వచ్చి వారు ఏ విధంగా అంటే ప్రజల వద్దకి మోడీ గారు చేస్తున్నవన్నీ పథకాలన్నీ కూడా కింద స్థాయి వరకు తీసుకుపోతారు. సో ఆత్మీయ సమ్మేళనాలు, కుల సమీకరణాలు అన్నీ కూడా ఎప్పటికప్పటికి ఇక్కడ కోట్లు ఖర్చు పెట్టి భోజనాలు పెడుతున్నారు. ప్రతిపక్షం కావచ్చు, అలాగే చూసిన ప్రభుత్వం కావచ్చు అని అంటారు. మరి ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళలాగా మందు, బీరు, చికెను, మటను, విందులు, వింతలు, వింతగా సంతలో కొనుక్కునేటట్టు, పశువులను కొనుక్కున్నట్టు రేట్లు అది కాదు. భారతీయ జనతా పార్టీ అంటే స్వచ్ఛందంగా ఒక అభిమానంతో ఉన్నారు. ఈరోజు కిరాయి మనుషులను పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. కానీ మేము కేవలం కార్యకర్తలతో తిరుగుతున్నాం. వాళ్ళలాగా నోటు బారేసి కార్యకర్తలను కొనుక్కోవట్లేదు. వాళ్ళలాగా నోట్లు పారేసి సర్పంచ్కి ఇంత రేటు, వారికి ఇంత రేటు అని పెట్టుకొని ప్రచారం చేయట్లేదు. మేము స్వచ్ఛందంగా మాకున్న కార్యకర్తలతో పనిచేస్తున్నాం. మరి ఆలోచించండి, మునుగోడు ప్రజలందరూ కూడా కంపల్సరీ రాజగోపాల్ అన్నకి, అంటే రాజగోపాల్ అన్న వ్యక్తిగతంగా కూడా చాలా వరకు కూడా వారి ఎమ్మెల్యే ఫండ్, డెవలప్మెంట్ ఫండ్ వారి కేసీఆర్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా వారి సొంత నియోజకవర్గం సొంత పైసలతో వారు ఖర్చు పెట్టడం జరిగింది. మరి కరోనా టైంలో కూడా మీరు చూసుకున్నట్లే నిత్యావసరాలు కూడా చాలా వరకు కూడా ఇంటింటికి పంపే విధంగా వారు పంపిణీ చేసిండ్రు. మరి అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు ఒక అటాచ్మెంట్తోని జనాలందరూ కూడా ముందుకొస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు. కాబట్టి కేవలం ఏమంటారు, గెలిపే అంటే మెజారిటీ ఒక్కటే ధ్యేయంతో పనిచేస్తున్నాం. సో మీరేమో గెలుపు నైతికత అని అంటారు, వాళ్ళేమో అసలు బీజేపీ మాకు పోటే కాదు 3వ ర్యాంక్ కూడా అంటున్నారు. అలాగే చూసినట్టయితే కాంట్రాక్టుల కోసమే కానీ మునుగోడు ప్రజల కోసం కాదని డంకా బజాయించి అసలు ఏ నాయకుడు చూసినా, ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు చూసినా ఇదే మాట మాట్లాడుతారు. దీన్ని ఎలా చెప్తారు? తప్పు చేసిన వాడు ప్రజల్లోకి రాడండి. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్లోకి రారు. మరి ప్రజల మధ్యలో ఉంటూ రాజీనామా చేసిన రోజు నుంచి కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసమే వారు త్యాగం చేసి ఈరోజు డెవలప్మెంట్ జరగట్లేదు అనేదే అందుకనే చేసినా అని వారు స్పష్టంగా తెలియజేసిండ్రు. ఇక్కడ రాజీనామా చేస్తే ఎలక్షన్స్ వస్తాయి, మరి కేసీఆర్ గారు 100 కోట్లు ఖర్చు పెడతారనే ఆ ఉద్దేశంతోనే వారు రాజీనామా చేసిండ్రు. మరి ఏ ఉద్దేశం అయితే వారు అనుకున్నారో అదే ఉద్దేశంతోనే ఈరోజు జరుగుతుంది కూడా. డెవలప్మెంట్ అనేది అదే విధంగా జరిగింది కూడా. మీరు చూసుకున్నట్లయితే రోడ్డు కూడా ఇప్పుడు ఎన్ని రోజుల నుంచో కష్టపడిన రోడ్డు కానివ్వండి, ఎన్నో రకాలుగా ఇప్పుడు ఈ స్కీమ్ ఏదైతే పెన్షన్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ కూడా ఇప్పుడు 3-4 ఏళ్ళ నుంచి లేనిది ఈరోజు వచ్చింది. అంటే 8 ఏళ్ళ నుంచి కేసీఆర్ పార్టీ ఏం చేస్తుందన్న ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకో విషయం, కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనే పార్టీని తీసి బీఆర్ఎస్ చేస్తున్నారు కదా. మరి తెలంగాణ అనేది ఏదైతే సెంటిమెంట్ ఉన్నదో ఆ సెంటిమెంట్నే పక్కకు పెట్టేసి ఈరోజు బీఆర్ఎస్గా మారుస్తున్నారు. అంటే ఇది బీఆర్ఎస్ తీసుకోవడానికే వారు చేస్తున్న కుట్ర. మరి ఖచ్చితంగా ఈ ఎన్నికతోని వీఆర్ఎస్ తీసుకోబోతున్నారు. ఈ ఎన్నికతోని మునుగోడు ఎన్నికతోని ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది. ఈ ఎన్నికతోని రేపు బీజేపీ పార్టీ అధికారంలోకి కూడా వస్తుంది. గతంలో 2000 ఓట్లకు పరిమితమైన భారతీయ జనతా పార్టీ సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు లేనటువంటి పార్టీ అని అన్నారు కదా. ఇప్పుడు మరి ఈ రాజగోపాల్ చేరికతోటి మరి బలపడ్డట్టేనా? 100% అండి. మీరు ఒక్కసారి చూసుకోండి, దుబ్బాక ఎలక్షన్స్ అప్పుడు నుంచి కూడా చూసుకోండి, దుబ్బాకలో ఏ విధంగా వచ్చింది. మరి అక్కడ కూడా కేసీఆర్ గారు మరి పార్టీ కేసీఆర్ ఫేస్తోనే వస్తున్నామని అన్నారు కదా. మరి ఏ విధంగా గెలిచిండ్రు? మరి జిహెచ్ఎంసీలో ఎప్పుడు కూడా నా భూతో అన్నట్టు ఎప్పుడు కూడా మరి బీజేపీ పార్టీకి అన్ని సీట్లు రాలేవు. మరి ఎట్లా వచ్చినాయి? మరి ఈటల రాజేందర్ గారి ఎలక్షన్ హుజురాబాద్లో మరి ఎప్పుడు కూడా లేదు. అంత లేని దగ్గర తీసుకొని రావడం జరిగింది. మరి ఇక్కడ కూడా 100% ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి కూడా చూసినట్లయితే ఖచ్చితంగా
పార్టీ క్యాడర్ ఇంప్రూవ్ అవుతుంది. మరి రాష్ట్ర పార్టీ కూడా ఫుల్ ఇన్వాల్వ్ అవుతుంది. మరి సంజయ్ అన్న గారు కూడా మొత్తం రోడ్ షో చేస్తుంటారు. మరి ప్రతి ఒక్క స్టార్ క్యాంపెయినర్ డీకే అన్న గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, మరి వివిధ స్థాయిలో అందరు నాయకులు, లక్ష్మణ్ గారు కావచ్చు, వివిధ స్థాయిలో అందరూ కూడా వచ్చి స్టార్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. సో బీజేపీ పార్టీకి ఎందుకు వేయాలి? నిధులు ఇవ్వనందుకు వేయాలన్నా, దేశం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపినందుకు వేయాలన్నా, అప్పు తీసుకోవాలంటే మరి కాలు అడ్డు పెట్టినటువంటి పార్టీకి వేయాలన్నా, మతతత్వ పార్టీకి వేయాలన్నా అని అంటారుగా. నేను ఒక్కటే చెప్తున్నా, మోడీ గారు ఇస్తా అంటున్నారు, వీళ్ళు చాతగాక తీసుకుంటలేరు. చాతగాని కేసీఆర్ పార్టీ చాతగాని పార్టీ అంట నేను. వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారు ఎన్నో పథకాలు. మరి మిగతా రాష్ట్రాలలో జరుగుతున్నాయి, మరి ఇక్కడ ఎందుకు జరుగుతలేవంటే వీళ్ళ పేరు రావాలని, వీళ్ళ పేరు కోసం వాళ్ళు పాకుపడుతున్నారు తప్ప అక్కడ మోడీ గారు ఇవ్వడం అంటలేరే. వీళ్ళు తీసుకోక ఇప్పుడు ఏ పథకానికైనా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మీరు ఇప్పుడు చూసినట్లయితే పథకాలు అన్ని రాష్ట్రాలలో అమలు అవుతున్నాయి, కానీ కేవలం ఇక్కడనే. మరి మీరు అంటున్నారు ఇవ్వకనా అంటే, ఈరోజు మన దేశంలోనే కాకుండా పక్క దేశాలలో కూడా మనం వ్యాక్సిన్ పంపించడం జరిగింది. ఈరోజు ఇంత విచలవిడిగా మాస్క్ లేకుండా ఒకరికొకరు పరస్పరంగా మాట్లాడుకోవడం కానీ తిరగడం కానీ 2 సంవత్సరాలు మనము చావు నోట్ల తలబెట్టి బయటకు వచ్చినాం. మరి మోడీ గారు ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వడం వల్లనే కదా. ఇప్పుడు మనకు అంతకుముందు ఏదైనా డిజీజ్ వచ్చినా, ఏదైనా రోగం వచ్చినా కూడా వేరే దేశాలకి మనము చేయి చాపేవాళ్ళము. కానీ భారతదేశము, మన మోడీ గారు అంత ఇంట్రెస్ట్ పెట్టి మరి ఆ వ్యాక్సిన్ తయారీలో అంత క్రూషల్ మూమెంట్లో అంత తొందరగా తయారయ్యే విధంగా వారు పెద్ద పాత్ర, వారు నిత్యం కూడా వ్యాక్సిన్ తయారయ్యేంత వరకు కూడా వారు దానికోసమే ఆలోచించడం జరిగింది. మరి వ్యాక్సిన్ మన దేశమే కాకుండా ఇతర దేశాలకు కూడా మనం పంపించడం జరిగింది. మన దేశంలో ఈరోజు నిజంగా చెప్పాలంటే మోడీ గారు వ్యాక్సిన్ 2 డోసులు వేసుకొని మనం అందరం కూడా ఈరోజు స్వచ్ఛందంగా తిరుగుతున్నామనంటే వారి దయనే. సో ప్రతిపక్షాలను మోడీ ప్లస్ ఈడీ కలిసి భయపట్టిస్తున్నారు, ప్రతిపక్షంలో నాయకులను నోరు మొప్పనీయకుండా చేస్తున్నారు, అసలు అనవసరమైన రాదాంతాలతోటి సిద్ధాంతాలను పక్కకెడుతున్నారు అంటారుగా. ఇగో చెప్పేవాళ్ళు నోరు ఎంత ఉందో అంత వాగుతా అని అంటారు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా కూడా తప్పకుండా శిక్షించడం జరుగుతుంది. ఇప్పుడు చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అని అంటారు కదా జనరల్గా. మరి తప్పు చేస్తేనే కదా ఈడీ ఉంటుంది, లేకపోతే ఇంకే రకరకాలుగా కూడా కేసెస్ రావచ్చు. నేనేమంటున్నా అంటే తప్పు చెయ్యని వాడు గల్లా ఎగరేసుకొని తిరుగుతారు. మరి గల్లా ఎగరేసుకొని తిరుగుతున్నాడు కాబట్టి రాజగోపాల్ అన్న ఈరోజు ప్రజల మధ్యలో ఉంటున్నారు. ఏ విధంగా ప్రెషర్ లేదు కదా వారికి. మరి ఇప్పుడు వారు ఆల్రెడీ ఎమ్మెల్యేగానే ఉన్నారు, వారికి పార్టీకి రాజీనామా చేసి జనాలలో తిరిగే అవసరం లేదు, భయభ్రాంతులకు ఏం పెట్టలేదు. వారు పార్టీకి అంటే తన సొంతంగా నిర్ణయం తీసుకొని చేసిండ్రనంటే దాన్ని బట్టే మీరు ఆలోచన చేసుకోండి. ఏ విధంగా వీరు దేశవ్యాప్తంగా ఈడీలని ప్రెషర్ పెడుతున్నారని. అంటే కేవలము కేసీఆర్ లాంటి పార్టీ వాళ్ళే అలాంటి. సో నీళ్ళు ఇచ్చాము, పింఛన్లు ఇచ్చాము, అసలు మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి కాకుండా బీజేపీ ఏం చేసిందని మాట, లేకపోతే నేను వస్తే అంటే కూసుకుంట్లో గెలిస్తే నేను దత్తా తీసుకుంటానని కేటీఆర్ అంటారు కదా, దీన్ని ఎలా చెప్తారు? అంటే ఒక్కటి ఆలోచించండి, కేటీఆర్ గారు 3 సంవత్సరాల నుంచి, అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్న గెలిచినప్పటి నుంచి అయితే ఈడ టీఆర్ఎస్ లేదు కదా, మరి 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు కేటీఆర్ గారు? మరి 3 సంవత్సరాల నుంచి పడుకొని ఇప్పుడు మునుగోడు ఎలక్షన్స్ వచ్చినాక అంటే మీకు నమ్మకం ఉంది ఇక్కడ కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ పార్టీ గెలవదని, అందుకే మీరు దత్తకు తీసుకుంటా అంటున్నారు. మరి ఒక్కసారి ఆలోచించండి, కేసీఆర్ గారు ఇన్ని రోజులు లేని ఇప్పుడు వచ్చి నేను దత్తకు తీసుకుంటా అంటే 100% మీరు కూడా డిక్లేర్ అయిపోతున్నారు, మీరు కూడా ఆలోచించుకున్నారు ఏమని, ఈడ బీజేపీ పార్టీ గెలవబోతుందని. సో కోవట్ బ్రదర్ అని ఘాటుగా విమర్శిస్తున్నారుగా. కోవట్ బ్రదర్స్ వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు, ఇప్పుడు కోవట్ బ్రదర్స్ అయ్యారు అంటారు. కోవట్ బ్రదర్స్ అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరైనా కూడా కోవట్స్ ఎట్లయితారండి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్లు ఉన్నారు, వ్యక్తిగత అభిప్రాయము. ఇప్పుడు బ్రదర్స్ ఉన్నంత మాత్రంలో నువ్వు టీఆర్ఎస్ ఉండు, నువ్వు బీజేపీ ఉండు, నువ్వు ఇంకేదన్నా ఉండు, అది ప్రతి కుటుంబంలో అంటే వ్యక్తిగత అభిప్రాయం. అది ఎవరైనా కూడా ఉండొచ్చు. డెమోక్రటిక్ కంట్రీలా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. అట్లెట్లా అంటారు కోవట్ బ్రదర్స్ అని? స్వాతంత్రంగా ఏం చెప్తారు మీరు ఉన్నటువంటి బూత్ కమిటీ కావచ్చు చౌటుప్పల్లో ప్రజలకు ఏం చెప్తారు? అంటే నేను ఒకటే చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెప్పేది ఏంటంటే, తప్పకుండా
ఇక్కడ రాజగోపాల్ అన్న గెలుస్తున్నాడు, మెజారిటీతో గెలుస్తున్నాడు. మరి మిగతా పార్టీలన్నీ కూడా వస్తాయి, వచ్చి ప్రలోభ పెడతారు. డబ్బులకు కావచ్చు, బాటిల్స్కి కావచ్చు, రకరకాలుగా కేసుల మీద ఇబ్బంది పెట్టవచ్చు, ఇంకా రకరకాలుగా మీకున్న బిజినెస్ల మీద కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కానీ రేపు ఖచ్చితంగా రాజగోపాల్ అన్న గెలుస్తాడు. మీకు అండదండగా ఇప్పుడు ఉన్నాడు, రేపు ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. మరి జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తిక్ గారు మరి ఇక్కడ ఈ చౌటుపల్లి మున్సిపాలిటీ ఉన్నటువంటి ఈ యొక్క శక్తి కేంద్రాల్లో మరి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి నైతికంగా ఎప్పుడో గెలిచారు, మెజార్టీ కోసమే మేము ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. సో ఇక్కడ అభివృద్ధి జరిగింది అంటే ఈరోజు గత 4 సంవత్సరాల్లో లేనిది ఇవాళ ఎందుకు అభివృద్ధి జరుగుతుంది, ఎందుకు కేసీఆర్ లాంటి నాయకుడు ఒక ఊరును దత్తత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, ఎందుకు పింఛన్లు ఇస్తున్నారు, ఇవన్నీ కేవలం మహానాయకుని యొక్క రాజీనామాతో సాధ్యమైంది. అలాంటి నాయకుని మళ్ళీ గెలిపించుకుంటే అభివృద్ధిలో ముందుకెళ్తారని తెలియజేశారు. చూస్తున్న విత్ న్యూస్ లక్ష్యం సమాజం కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు.